తిన్నారా అంకుల్స్? హాయ్. ఏం తినకుండా వచ్చినాం. మొత్తానికి ప్రైసింగ్ మాట్లాడి దీని ఏమంటారు ట్రిప్? పేపర్ ట్రిప్. గోత్రం పలానా ఆ వ్యక్తి ఇక్కడ మా మీ దర్శనంకి వచ్చాడని చెప్పి వినాయకుడు సాక్షి చెప్తాడు, అందుకని పేరు సాక్షి గణపతి. ఓకే. కాళ్ళు అసలు మా మండుతున్నాయి, కాళ్ళు అయితే ఎండ ఫుల్ ఉంది. 5 పంచలు కట్టుకొని బిత్తిరి చూపులు చూస్తున్నాం అంట. పంతులు చెప్పండి. పెద్ద పంతులు. గైస్ ఫస్ట్ టైం శ్రీశైలం వెళ్తున్నా. నాతో పాటు ఫ్రెండ్స్ ఉన్నారు. సన్నీ, ఈయన పేరు చైతన్య, నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. హలో ఫ్రెండ్స్. పొద్దున 5 o'clock స్టార్ట్ అయినాం, 5:30కి. ఇప్పుడు టైం ఎంతరా? 7. ఎంత 100 kilometers వచ్చినాము. ఇక్కడ నుంచి ఇంకొక 140. నిద్ర లేదు, ఫుడ్ లేదు, దేవుడిని నమ్ముకొని పోతూనే ఉన్నాం. డ్రైవింగ్ వంశీ, ఇంకా అనిల్, కో పైలట్ అనిల్, మెయిన్ పైలట్ వంశీ. ప్రస్తుతానికి మా ప్రాణాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. సీట్ బెల్ట్ వేసుకోరు నా లెక్క, బతుకుంటారు. ఇదే గాయస్ డిండి రిజర్వాయర్. వాటర్ ఎంత మంచిగా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి నేను ఇక్కడ హాల్ట్ అవుదామని చెప్పి చూస్తున్నా. ఇది బాగుంది. ఇక్కడ సన్ రైజ్. ఈ నుంచి ఎన్ని కిలోమీటర్స్? ఈ నుంచి 110. మళ్ళీ ఈ నుంచి 110 kilometers ట్రావెల్ చేయాలి. ఎస్ గైస్, పనిలో పని మైక్రోఫోన్ చెక్ చేసుకుందాం. అయితే ఇది డిండి రిజర్వాయర్ ప్రాజెక్ట్ చూసుకోరి. ఇది 1940లో కట్టిరు అనమాట. 1940 అంటే ఇండిపెండెన్స్ రాకముందు నిజాం టైంలో కట్టిరు. ఒకసారి చూడు ఎంత బాగుంది. డిండి రిజర్వాయర్ ప్రాజెక్ట్. నేను లైఫ్లో ఫస్ట్ టైం వచ్చిన ఇది. ఇక్కడ నుంచి 100 kilometers, 110 kilometers శ్రీశైలం. వెళ్దాం. ఎందుకు ప్లాస్టిక్ యూజ్ చేసిన, ప్లాస్టిక్ ఏమన్నా పడేసిన, హారన్ కొట్టిన లేదు, ఫీడింగ్ లేదా, అవి ఏం చేసినా ఉంటారు మధ్యలో పోలీసు సడన్ మధ్యలో అట్లా చచ్చిపోతాయి అని చెప్పేసి అది వాళ్ళని నోటీస్ చేసిరు అనుకో. శ్రీశైలం డ్యామ్. అదే పబ్లిక్ ఎవరు లేరు ఈరోజు. దగ్గర దగ్గర ఒక 500 feet ఉంటుందా కింద నుంచి? 500 ఉంటుందేమో. గైస్ ఈ డ్యామ్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇది కట్టడానికి 20 years అయింది. 1961లో స్టార్ట్ చేస్తే 1981లో అయిందనమాట. సో ఇది కట్టింది బేసిక్లీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కోసం. కానీ 20 years అయింది కదా కట్టడానికి. కట్టిన తర్వాత దీని సెకండ్ ఫేజ్లో మల్టీపర్పస్ డ్యామ్ కింద మార్చేసారు ప్రాజెక్ట్. ఎండ చాలా ఎక్కువ ఉంది. సో బేసిక్లీ ఇది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్ వేరే పర్పస్కి కూడా వాడుతారు అనమాట. ఇది చూడరు, ఇది రివర్, కృష్ణా రివర్ ఇంకా తుంగభద్ర రివర్ కాన్ఫ్లుయెన్స్ అంటారు. 2 రివర్లు కలిసే ప్లేస్ని కాన్ఫ్లుయెన్స్ అంటారు. ఆ ప్లేస్లో ఉందన్నమాట. ప్రస్తుతానికైతే గేట్స్ లైట్గా ఓపెన్ ఉంది. దీని రిజర్వాయర్ ఒకటి చాలా పెద్దది. లీకేజా? అదే లీకేజా ఓపెనా? అరే సన్నీ అది చూపిరా, కింద మనుషులు చూపేది ఎంత హైట్ ఉందో తెలుస్తుంది. ఎగ్జంప్షన్ ఎంత హైట్లో ఉంది చూడరు డ్యామ్. కింద మనుషులు వాళ్ళు ఎంత చిన్నగా ఉన్నారు. జూమ్ ఏం చేయకు, జనరల్ కనిపించరు. పైన డ్యామ్ చూపి. ఈ నుంచి చూస్తే చిన్ననే కనిపిస్తుంది కానీ చాలా హైట్ ఉంది అది. గేట్స్ ఓపెన్ అయితే ఇంకా బాగుంటుంది. కానీ గేట్స్ ఓపెన్ అయితే ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ కూడా ఉంటుంది. అది మ్యాటర్. ఇక టెంపుల్కి వెళ్ళిపోదాం. గాయ్స్ ఇది బార్డర్ బ్రిడ్జ్, ఆంధ్ర తెలంగాణ కనెక్ట్ చేసే బార్డర్. ఇల్లీగా ఇట్లా పైసలు అడుగుతారు. తిన్నారా అంకుల్స్? హాయ్. ఏం తినకుండా వచ్చినాం.
ఇంకేం తింటారులే, తినకుండానే పోతుంది గుడికి. మంచిగా జరగాలి శివాలయ దర్శనం మంచిగా. నీ ఆడ పీడ చీడ కర్మలు అన్ని పోవాలి. అష్టేశ్వరి భోగ భాగ్యాలు. సాక్షి గణపతి టెంపుల్ పైకి వెళ్ళే ముందు ఫస్ట్ ఇడికి రావాలి. ఫస్ట్ ఇక్కడికి వచ్చి మన గోత్రం మన పేరు చెప్పుకొని దేవుడికి మనం వచ్చినామని చెప్పి అటెండెన్స్ వేసుకున్నట్టు అనమాట. ఇక్కడికి వస్తే అటెండెన్స్ టైపా సిగ్నేచర్. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మన దేవుడు నువ్వు వచ్చావా శ్రీశైలంకి అంటే ఇక్కడ గణపతిని అడుగుతాడు అనమాట. పలానా గోత్రం పలానా ఆ వ్యక్తి ఇక్కడ మీ దర్శనంకి వచ్చాడని చెప్పి వినాయకుడు సాక్షి చెప్తాడు. అందుకని పేరు సాక్షి గణపతి. ఓకే అన్నా ఇంకా చూడండి ఒకసారి. అయ్యో ఇవి అందరూ చూడండి పంట. ఇప్పుడే పోతాం గాయస్ టెంపుల్కి. మనది మొత్తం విఐపి దర్శనం ఇక్కడ. ఇట్లా పోగానే 2 minutesలో అయిపోతుంది. సెట్ అయిపోయిందా? ఐదుగురు పంచాలు కట్టుకొని బిత్తిరి చూపులు చూస్తున్నామంట. పంతులు చెప్పండి. పెద్ద పంతులు. హర హర మహాదేవ్. గాయ్స్ దర్శనం అయిపోయింది ఇప్పుడే. ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. నీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. దగ్గర నుంచి చాలాసేపు చూసినాం. దగ్గర నుంచి చూసినాం. అలాగే స్వామివారి అభిషేక బొట్టు కూడా పెట్టించారు. కాళ్ళు అసలు మా మండుతున్నాయి. కాళ్ళు అయితే ఎండ ఫుల్ ఉంది చూడరు. అతను ప్రోటోకాల్ దర్శనం తీసుకెళ్ళాడు. అతనికి ఎప్పుడు మేము కృతజ్ఞతగా భావిస్తాము. అంత సినిమా కాల్ గలీజ్. మీకు ఒక టిప్ ఏంటంటే మీ కార్ వెహికల్ ఏమైనా వస్తే గుడికి దగ్గరలో పార్క్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ టైంలో కాలు మండుతున్నాయి. కాలుతున్నాయి అంట. కాల్చున్నా కూడా భక్తిలో లీనం అయిపోయింది కాబట్టి తెలుస్తలేదు. మాకైతే ఎంత లీనమైనా మా కాలు మండుతాయి. మాకు ఇక అయిపోయింది మొత్తం. గెటప్ చేంజ్ చేసినాక కలుస్తా. బాయ్ గైస్. రిటర్న్ ఇక్కడ ఫుడ్ కోసం వచ్చిన పందిపిల్ల చూడు ఎంత క్యూట్ ఉంది. గైస్ ఈ పందిపిల్ల ఎంత క్యూట్ ఉంది చూడు. స్వైన్ వెరీ క్యూట్. గైస్ ఇక్కడ కింద ఫిష్ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ మనం ఫిష్ తీసుకొని వండిపించేయడమే. దిగొచ్చు. మొత్తానికి ప్రైసింగ్ మాట్లాడి దీని ఏమంటారు ట్రిప్? ఏంటది? తెప్ప ట్రిప్. శ్రీశైలం డ్యామ్ ఆపోజిట్. అరే సన్సెట్ ఎట్లా వస్తుంది చూడు. అన్న తీసుకోబోతుంది. ఇదేంది 4K తీసినట్టుంది. మాధవ అన్న మా పైలట్. మీ ఇదే చేస్తారా? చేపలు పడతారా? నీతో మాట్లాడదాం కొద్దిసేపు. ఏ పడవ? ఈ పడవ మళ్ళీ ఎంతుంటాయి మామూలు? 30,000. ఇది ఒక్కటా మనం కూర్చుంది? ఇది 30,000 ఉంటుంది. అచ్చా ఏది ఆ పడవ? అది 30,000 ఉంటుంది. 10,000 అంటే ఇది ఒక డ్రమ్ముతో సమానం. ఇక ట్యాంకు 20 సంవత్సరాలు ఇదేనా? చేపలు పడతాము, పడవలు బోటు కాడ కమిటీలోకి వస్తాం. కమిటీలో ఉన్నప్పుడేనా డ్యామ్ ఓపెన్ చేసి అయిపోయినప్పుడేనా వస్తాం. అప్పుడు 30 కిలోల చేపలు పడతాయి. 10 కిలోలు 15 కిలోలు చేపలు పడతాయి. అప్పుడు ఇది ఓపెన్ అయినప్పుడు ఆపేస్తారు. ఇక ఎదురు ఆడంగా ఉరికొస్తాయి. ఇక వావ్
నా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. నా బ్లాగ్ కోసం అందరు ఎంతమంది చూపిద్దాం. ఫ్రెండ్ వద్దు, తెప్పయాత్ర తెప్పయాత్ర అక్కడ ఎక్కినాం గాయస్. స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆడ ఎక్కినాం. బాయ్, ఇది బాయ్. నేను వ్లాగ్ చేస్తున్నా, వ్యూ ఎంజాయ్ చేయడం మర్చిపోతున్నాను. యాక్చువల్ ఆడ మధ్యలో రాళ్ళు వచ్చి ఆ డ్యామ్ వరకు పోనీకి అడ్డకట్ట పడ్డది అది. ఆడ వరకు పోతే వస్తుందా సన్సెట్? సన్ ఇది సన్సెట్ వస్తుందిరా బేట. ఇది పెట్టానా స్టార్టింగ్? జరా సన్సెట్ తీసుకుంటా. సన్సెట్ వచ్చిందిరా బేట. మాధవ్ అన్న క్రేజీ పడుతుండు లైట్లా. నాట్ జియో డిస్కవరీలో వచ్చినట్టు అనిపిస్తుంది డాక్యుమెంటరీ. సో అది శ్రీశైలం ట్రిప్ నా లైఫ్లో ఫస్ట్ టైం. నాకు తెలిసి నేను అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసిన, చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ వస్తా కానీ ఇట్లా పొద్దున్న వచ్చి సాయంత్రం వెళ్ళడం కాకుండా ఒక డే ముందు వచ్చి ఇక్కడ రూమ్ బుక్ చేసుకొని సత్రంలో లేదంటే ఎక్కడన్నా మంచి రూమ్ బుక్ చేసుకొని అక్కడ ఉంటా. మీరందరికీ రావాలి. మెయిన్ మ్యాటర్ మర్చిపోయినా, మేము వచ్చింది ఎంతమంది? 5 వచ్చింది. టాటా హరియర్ డీజిల్ వేరియంట్లో ఉంది. డీజిల్ వేరియంట్ పెట్రోల్కి ఒక 5,000 4,500 అయింది. ఎందుకంటే మేము వచ్చింది ఆల్మోస్ట్ 340 కిలోమీటర్స్. సో వచ్చి వెళ్ళిపోవడానికి సరిపోతుందేమో. మిగతా ఖర్చులకి ఒక 3,000. సో మొత్తం కలిపి 8,000 రౌండ్ ఫిగర్ వేసుకుందాం. చిన్న చిన్న ఖర్చులు మొత్తం శ్రీశైలం ట్రిప్ 1 డేకి 8,000 ఖర్చు వచ్చింది. వస్తున్నా, మా వాళ్ళు పిలుస్తారు, లేట్ అయిపోతుంది ఎందుకంటే గేట్స్ బంద్ చేస్తారు కదా. అయితే మెయిన్ మ్యాటర్ ఒకటి చెప్తా. అసలు ఇక అటు సైడ్ తెలంగాణ ఉంది, ఇక మనం ఇంకా ఆంధ్రాలో ఉన్నాం. అక్కడ బ్రిడ్జ్ దాటితే తెలంగాణ వస్తుంది. అటు సైడ్ తెలంగాణ, ఇటు సైడ్ ఆంధ్ర మనం ఉన్నది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరు ఎవరైనా ట్రై రావాలి ఇక్కడికనంటే మొత్తము శివరాత్రి టైంలో కాకుండా, ఫెస్టివల్ టైంలో కాకుండా మంచి టైం చూసుకొని రండి. ఇక్కడ అంతా మంచి, ఇప్పుడు మీకు ఒకటి చూపించిన కదా మంచి బోట్ తెప్పయాత్ర అది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం దిగంగానే ఇక్కడ ఒక చిన్న ఫిష్ మార్కెట్ ఉంటుంది. తీసుకోవడం, మనం అక్కడ బై చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కుక్ చేసి మనకు మంచి సర్వ్ చేస్తారు. నేను మొత్తం భర్పూర్గా ఎంజాయ్ చేసి ఇంటికి పోవచ్చు. ఇప్పుడు గేట్స్ బంద్ అవుతున్నాయి కాబట్టి నేను వెళ్ళాలి. మా ఫ్రెండ్స్ అందరు పిలుస్తున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి.